వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, రాష్ట్రం అంతా ఒక ఎత్తు, ఈ 3 నియోజకవర్గాలు ఒక ఎత్తు, నగరి, గన్నవరం, గుడివాడ. వీళ్ళు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన సేవల గురించి పక్కన పెడితే, ఏం చేశారు అన్న దాని గురించి పక్కన పెడితే, ప్రతిపక్షాన్ని విమర్శించడంలో, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ప్రజల పక్షాన సేవ చేయాల్సిన వీళ్ళు అధికారంలో ఉండి యువత భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం కావచ్చు, అరాచకంగా అన్యాయంగా కేసులు పెట్టడం విషయంలో కావచ్చు. అసలు ఈ అరాచక పాలనని మళ్ళీ ప్రజలు స్వాగతిస్తారంటారా, లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి? చూడండి, మొట్టమొదటిసారిగా ఈ 3 నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారు. మీరు అన్నట్టే రాష్ట్రం అంతా ఒక ఎత్తు, ఈ 3 నియోజకవర్గాలు ఒక ఎత్తు. మొదటి మీరు చెప్తారు నగరి. నగరి అంటే ఎవరు? డైమండ్ రాణి. డైమండ్ రాణి అలియాస్ రోజా. డైమండ్ రాణి చేసినటువంటి అరాచకాలు మీకు చెప్తాను. నేను సాక్ష్యాధారాలతో సహా ఇస్తాను. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ మధ్య నేను కొన్ని డిబేట్లలో చెప్పిన తర్వాత ఆమె బంద్ చేసింది ఈ కార్యక్రమాలు. వైసీపీ కూడా దీని మీద సీరియస్ అయింది. ఇది చాలా వైరల్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఆ మధ్య సంవత్సరం కాలం నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి వెంకన్న దర్శనము తిరుపతిలో ప్రత్యక్షం ఇస్తుంది రోజా గారు. అందరూ చూశారు. రోజా గారు దర్శనం చేసుకుని బయటికి రావడం, ప్రస్తుతం మాట్లాడడం, పోవడం. ఈమెకి ఎక్కడ లేని భక్తి వెంకన్న మీద ఎట్లా పుట్టుకొచ్చిందో దేవుడా అని చెప్పేసి నేను క్లినికల్ సైకాలజీ చేస్తున్నాను ఎస్వి యూనివర్సిటీలో. నేను మొన్ననే తీసి సబ్మిట్ చేశా. క్లినికల్ సైకాలజీ కంప్లీట్ చేసిన ఎస్వి యూనివర్సిటీలో. సో తిరుపతిలో ఉన్నా నేను పోయినప్పుడల్లా కనబడుతుంది. ఏంద్రాబాయి ఊకే ఇంతగానం భక్తి ఎట్లా పుట్టుకొచ్చింది. సరే, ఆమె ఇక ఫోటోలు, ఆమె సోషల్ మీడియాలో చూస్తే ఆమె గొప్ప పతివ్రత శిరోమణి. అంత ప్రతిభత భగవంతుని దర్శనంకి ఎంబడి మొగడు ఉండాలి కదా. ఈ మొగడేడి, పిల్లలేరి. సరే, మళ్ళీ ఒకరోజు నేను పోయినా. జయేంద్రాబాయిని చూస్తే పోయినప్పుడు ఈ మొక్కతో ఉంటుంది, ఒక పిఏ ఉంటాడు, ఎంబడి 20 మంది ఎన్ఆర్ఐలు. ఒక్కొక్క ఎన్ఆర్ఐకి ₹1,00,000 తీసుకొని 20 ఎన్ఆర్ఐలకి 20 లక్షల రూపాయలు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోతుంది, 20 ఎన్ఆర్ఐలు తీసుకుపోతుంది. ఆ మంత్రికి ఒక 20 మందిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 20 మందిని తీసుకుపోవడం, దర్శనం చేయడం, రావడం. అంటే పాపాలు కడుక్కోవడానికి పోయే వెంకన్న దగ్గర పోయి వెంకన్న సాక్షిగా పాపాలు చేసి వస్తుంది ఆ పాపాత్కురాలు. అలాంటి కార్యక్రమాలు చేసింది. అంటే ఈమె ఒక ఆర్టిస్టు, పేడ్ ఆర్టిస్టు. ఈ జబర్దస్త్ ఆర్టిస్టు ఎక్కడైనా జబర్దస్తే. ఆడపోయి తిరుపతిలో పోయి కూడా ఈ జబర్దస్త్ కార్యక్రమాలు చేసి, టీవీలోనే కాదు రాజకీయాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్ట్, రాజకీయాలు కూడా జబర్దస్తే. ఇక ఏమైపోయింది, 20 లక్షలు వస్తున్నాయి ఒక ట్రిప్కి. నెలకు 3 ట్రిప్పులు అంటే 60 లక్షలు. ఇంకేం బాయ్, అట్లా 60 లక్షలు చొప్పున దాదాపు ఆమెకు ఎన్నికల ఖర్చు వెళ్ళిపోయింది సంవత్సరం పాటు. బాగుందిగా ఆదాయం. ఈ విధంగా దేవాలయాలను కూడా వీళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాల గురించి వాడుకున్నటువంటి ఇది ఒక దేవాలయం. అదే కాకుండా నగర నియోజకవర్గంలో ఒక సూపర్ మార్కెట్ పెట్టినా కానీ వాటిలో పార్ట్నర్షిప్ కావాలి. అదే ఇంత పంపేయాలని ఒకటి ఎగ్జిబిషన్ పెట్టుకుంటాడు అనుకోండి. ఎగ్జిబిషన్ బట్టలు, బాంబే నుంచి బట్టలు పెట్టుకొని ఒక మేళలాగా వేసి అమ్ముకుంటాడు కదా. వానికి ఎంత టర్న్ ఓవర్ ఉంది, సరే ఒక 10 లక్షలు. ఎంత లాభం వస్తుంది, 3 లక్షలు. సరే ఒక 50,000 పంపించేసి, లేకపోతే దాని మీద ఫైర్ పర్మిషన్ అని, ఆ పర్మిషన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడం, అక్కడ వాని పారిపోయేలాగా చేయడం. ఇదే ధోరణి మొత్తం రాష్ట్రం అంతా కొనసాగింది. అందుకే ఎవడు పెట్టుబడిదారులు అనేది గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి రాలేదు. పెట్టుబడిదారులు రాకపోవడం ఒక ఎత్తు, ఉన్నవాళ్ళు కూడా పారిపోయినారు. దానికి నిలువెత్తు నిదర్శనం అమరాన్ బ్యాటరీస్, లూలు మహల్ అలాంటివి బయటికి వెళ్ళించింది. ఈ వైసీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాబందులాగా దోసుకుంటారు కాబట్టి వాళ్ళని మేపలేక విసుగు చెంది బయటకు వచ్చేసారు. అది ఈ యొక్క డైమండ్ రాణి చరిత్ర. మళ్ళీ ఇక్కడికి వస్తే గుడివాడ, కొడాలి నాని నియోజకవర్గంలో మన మంగళగిరికి ఆఫీస్కి పోయినప్పుడు అటు పోయి వచ్చినా నేను. ఒక బస్తీలో వెళ్తుంటే ఒక మహిళ, తన కొడుకు ఒక 10 సంవత్సరాలు ఉంటాడు, వాడు నిర్దాక్షిణ్యం కొట్టడం జరుగుతుంది. వాడు గట్టిగా అరుస్తుండే, అమ్మ నన్ను కొట్టక తప్పైంది. నేను చూస్తూ 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే కొడుతుంది ఆమె. వాడు ఉరుకుతుంటే వెంబడించి కొడుతుంది ఆమె.
నేను ఆపి ఏమైంది తల్లి ఎందుకు ఇట్లా కొడుతున్నావమ్మా అంటే, చూడు సార్ వాడు చేతులకు దారాలు కట్టుకొని వాళ్ళ గుడ్డలు ఇప్పేసి వాడు నానిలాగా భాష మాట్లాడుతుండండి కొడుతున్నాడు. అంటే ఆ గుడివాడ నియోజకవర్గంలో అంటే ఆయన భాష బూతులేగా. అంతేగా, వానికి ఏం మాట్లాడతాడో అనేది అసలు తెలియదు. వీడు అలాగే మాట్లాడుతున్నట్ట, వాళ్ళలాగా నేను బట్టలు ఇప్పేసి చేతులు కన్నా దారాలు తాడులు కట్టుకొని ఒక లారీ ఉసుక లారీ క్లీనర్ లాగా మాట్లాడుతున్నమాట. ఈయనకి బడికి పోయమని పంపిస్తే ఇదొక వేషం నేర్చుకొని వచ్చిండు సార్, వీనికి చెప్తే అయినట్లేదండి, ఈయనకి దేశశుద్ధి చేస్తాను కొడుతుందన్నమాట. రేపు నాని ఎన్నికల ప్రచారానికి వెళ్తే మహిళలు రేపు చేసే పని అదే. ఈరోజు ఆయన కొడుకుని కొట్టి రేపు నానినే కొడతారు అందరు. ఎన్నికల సమయంలో పని జరగదని తెలిసి ఇళ్ల పట్టాల గురించి మహిళలు ప్రశ్నిస్తే వాళ్ళ ముందే ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆ మాత్రం తెలీదా ఎమ్మెల్యేకి అని చెప్పి మహిళలు ప్రశ్నించడం కూడా జరిగింది రీసెంట్గా ప్రచారంలో. అసలు వాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. వాళ్ళు మంత్రి ఎందుకు ఇచ్చారో అసలు ఆ నత్తిపకొడికి తెలియాలి, ఎందుకు చేసిండో కానీ. అందుకే తీసి పడేసాడు మంత్రి పదవి కూడా. ఏ రోజైనా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాడు ముంగడ కూర్చొని మాట్లాడతారా? గుడివాడ నాని ఒక మంత్రి అన్నప్పుడు మంత్రి కింద సబార్డినేట్గా ఒక 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందు ఏ విధంగా ఉంటాడు? ఆ ఐఏఎస్ ఆఫీసర్ కారు నడిపే డ్రైవరు ఎంబడి ఉండే అటెండర్ అయినా వీడికంటే నీట్గా ఉంటాడు. అంటే తెలుగు ప్రజలు అసహించుకునే విధంగా వాడు వన్ లాంగ్వేజ్, వన్ నాలుగు, వన్ బాడీ లాంగ్వేజ్. ఎమ్మెల్యే అంటే ఒక హుందాతనం అనేది ఉంది. హుందాతనము నువ్వు లారీ డ్రైవరే కావచ్చు, క్లీనరే కావచ్చు, చేపలు పట్టోడే కావచ్చు, కోతులు పట్టోడే కావచ్చు. ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత నీ వేషధారణ, నువ్వు మాట్లాడే పద్ధతి, హావభావాలు మార్చుకోవాలి కదా. 10 మంది ఇన్స్పైర్ అవుతారు. అది మార్చుకోకుండా నేను నల్లగున్నా కదా నవ్విపోతున్నా నాకేమవుతుంది అన్నట్టు నీ సిగ్గుగా మాట్లాడితే నేను ఓడేం చేయలేడు. నవ్వి నాపుచేనే పండిద్ది అనుకుంటున్నా. అంతే మరి, ఇక అదే జరుగుతుంది. ఇక రేపు ప్రజలు ఏమవుతుంది, గుడివాడలో నాని ఎక్కడ పోతే అక్కడ తలుపులు మూసేసుకుంటారు మహిళలు. వాళ్ళు చూసి నిలదీస్తున్నారు సార్ నువ్వు చేసింది ఏంటి అని. ఇంక వాడు బూతులు మాట్లాడతారు, ధైర్యం ఉన్న నిలదీస్తారు. ఇక ధైర్యం అందరికి, మహిళలకు అందరు ధైర్యాలు ఉండవు కదా. కొంత ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తారు, ఈ దళితుడు ఎందుకు రాని తలుపులు మూసుకుంటారు. పిల్లలకు వాడిని కళ్ళలో పడనీయకుండా దాచిపెడుతున్నారు అనమాట. ఎక్కడ నేర్చుకుంటారు, అరే వాడిని చూడకురా అని చెప్పేసి. వాడిని చూస్తే మళ్ళీ పిల్లలు వాళ్ళగా తయారవుతారని చెప్పేసి ఇట్లా ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్రమే చెడిపోతుంది అలాంటి వాళ్ళతోటి. ఆయనకు ముద్దు పేరు కూడా ఉందండి, బూతుల ఎమ్మెల్యే అంటారు. అంతే మరి, బూతుల ఎమ్మెల్యే అన్నీ చాలా ఉన్నాయి. ఇక మన సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మనం అవన్నీ చెప్పట్లేదు. ఏదేమైనా కానీ ఈ యొక్క కొడాలి నానికి ఈ నియోజకవర్గంలో 100 కంటే కూడా తక్కువ ఓట్లు పడతాయి. గెలవడం, డిపాజిట్ రావడం చాలా దూరం, 100 మంది కూడా 100 కంటే కూడా తక్కువ ఓట్లు పడతాయి. ఇది మీరు గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాడి చరిత్ర చూసారు, వాడి పర్ఫార్మెన్స్ చూశారు. ఒకసారి కాదు 2 సార్లు వాడికి అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు తెలిసొచ్చింది ఈ యొక్క దళితుడు ఇంతకంటే దళితుడు ప్రపంచంలో ఉంటాడు. మా తెలుగు రాష్ట్రాల దురదృష్టం ఎప్పుడు వీనితో పీడ వెలుగురైతారని చెప్పేసి ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నారు. ఇకపోతే వల్లభనేని వంశీ, కన్నవరం నియోజకవర్గం. ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో అక్కడి కహావత్ ఉంటుంది, దోబికా కుత్తా గర్కన ఘాట్కా అని. అంటే ఏంటి సార్? అంటే సాకులోని కుక్క అనమాట. సాకులోని కుక్క ఏమైతుంటుంది, అది ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన బట్టలు తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఓకే, అది ఇంటికి నదికే తిరుగుతుంటుంది. ఆ ఏటికాడికి ఇంటికాడికి, ఏటికాడికి ఇంటికాడికే తిరుగుతుంటుంది కుక్క. అది ఇంటికాడ పర్మనెంట్ ఉండదు, నా ఏటికాడ పర్మనెంట్ ఉండదు. అంటే గడకనా ఘాట్కా అంటారు దాన్ని. అటు లేడు ఇటు లేడు. ఓకే, అది ఏటు దాటుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తోక పట్టుకుని ఏటు దాటుదామని జగన్మోహన్ రెడ్డి తోక పట్టుకుని కృష్ణా నది ఈదాలనుకుంటున్నారా? ఏమైపోయింది, ఆడ తోక జాడించుకున్నాడు, అక్కడ వదిలిపెట్టిపోయాడు. మళ్ళీ ఇటువైపు చూస్తే ఇప్పుడు తంతాన్ని చూస్తారు అందరు. అంతే, అందుకే దోపిక కుత్త గరకన ఘాటక అంటాం. అది ఎటు కాకుండా అయిపోయాడు. పైగా ఆయన హద్దు దాటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద నోరు జారడం అనేది కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్షతోటి రాజకీయాల్లో కొనసాగుతూ ఆ దళితుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి పైన కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం తగదు. రేపు రానున్న అధికారం మాదే. ఆ తర్వాత ఈ నాని కానీ, ఈ వల్లభనేని వంశీ కానీ, ఈ డైమండ్ రాణి కానీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తే ఒట్టు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే వాళ్ళు చెక్కేస్తారు ఇక్కడ నుంచి. అంతేనంటారా? ఏ సింగపూర్కో, ఏ ఆఫ్రికాకో, ఏ నైజీరియాకో వెళ్ళిపోవాలి. ఇక వీళ్ళ ఎన్నికల బత్తి ఆరిపోయినట్లేనా? అంతే మరి, ఖచ్చితంగా ఆరిపోయినట్టు. ఎందుకంటే వీళ్ళ యొక్క జంతువుల ప్రవృత్తికి వీళ్ళకి సూట్ అయ్యే దేశం సోమాలియా, సుడాన్ అలాంటి ప్రదేశాలలో అక్కడ కరెక్ట్ వీళ్ళు సూట్ అవుతారు. ఈ డైమండ్ రాణి కూడా అక్కడ పోయి అక్కడ ఆఫ్రికన్ పిక్చర్లలో యాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ అక్కడ జబర్దస్త్ పెడుతుందో మళ్ళీ ఏం చేస్తుందో ఇక ఆమె ఇష్టం. అదే తెలుగు రాష్ట్రాలకైతే వీళ్ళతోటి ముక్తి కంపల్సరీ అవసరం ఈరోజు. థ్యాంక్ యూ సార్.